పార్ట్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున మీది వాక్య ధ్యానం చేత మధ్యాహ్నాన్ని ప్రారంభిస్తూ ఉండగా మేము చదువుకున్న ఈ లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున క్రైస్తవ సమాజము అలాగుననే అన్య సమాజము, క్రీస్తును కలిగినటువంటి ప్రజలు, క్రీస్తును కలిగి లేనటువంటి ప్రజలు, ఈ రీతిగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్నదానికి ఆందోళన చెందడం, మరి హైరాణ పడిపోవడం అలవాటైపోయింది. దేవుని పిల్లలారా, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ప్రతి మానవుడు తన జీవితంలో ఏదో ఒక విషయంలో ఆందోళన చెందడం, హైరాణ పడిపోవడం, భయపడిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి విశ్వాసులు కూడా ఈ రోజున ఒక చిన్న విషయం కోసం ఆందోళన పడిపోతూ ఉంటారు, హైరాణ పడిపోతూ ఉంటారు. ఆ విషయంలో ఆందోళన చెంది హైరాణ పడిపోయే సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామాన్ని అగౌరవపరచడం చేస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలను గురించి చింతించుచున్నాడు. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. ఎందుకు తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి, మరి అన్ని నామముల కన్నా పైనామముల ఉన్నటువంటి దేవుని నామాన్ని నీవు ఒక చిన్న సమస్య వచ్చిందని ఆ చిన్న సమస్యను తట్టుకోలేక హైరాణ పడిపోయి ఆయన నామాన్ని దూషిస్తూ ఉన్నావు. ఆయన నామానికి అవమానం తెచ్చేవాడిగా నీవు ఉన్నావు. దేవుని పిల్లలారా, సర్వశక్తి కలిగిన దేవుడు తన పిల్లలకు ఎన్ని ఈవులను అనుగ్రహించాడండి. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశికి, సమస్త జీవకోటికి ఆయన ప్రాణాధారమైనట్టు ఉన్నాడు. ఈ లోకంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవికి ఇవ్వనటువంటి ఆధిక్యత, మరి ఆ స్థానాన్ని దేవుడు మానవులకు, నరులకు ఇచ్చాడు. అయితే ఆయన శక్తిని ఆశ్రయించకుండా, ఆయన శక్తిని గ్రహించకుండా, ఆయన యొక్క బలాన్ని మరి అంచనా వేయకుండా ఈ రోజున ఆయన నామాన్ని తెలుసుకున్నానని చెప్పి ఈ రోజున ప్రతి చిన్నదానికి ఆయన నామాన్ని అగౌరవపరిచేటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. అందుకనే దేవుడు మనలను గురించి, అలాంటి వారిని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. అన్ని విషయాలలో ఈ రోజున మరి సన్నిధిలో అన్ని నేర్చుకున్నటువంటి నీవు, సన్నిధిలో శ్రేష్టమైన దివ్య వాక్కులను విన్నటువంటి నీవు మరలా లోకంలోనికి వెళ్ళిపోయి శరీరాశలతో, నేత్రాశతో, జీవపు డంబముతో తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న వారిని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, చిన్న సమస్య వచ్చిందనో, చిన్న గొడవ వచ్చిందనో, లేదో చిన్న మరి వ్యసనము మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీదకి వచ్చిందనో హైరాణ పడిపోతావు. కానీ నీవు ఆశ్రయించిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు శక్తి కలిగిన వాడు, మరి శ్రమలో నుండి తప్పించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు అని ఈ రోజున తన పిల్లలైన వారు మరి గుర్తించటం లేదు. తన నామాన్ని ఎరగనటువంటి వారు ఎలాగో ఆ పని చేయలేరు. ఎందుకంటే వారికి ఏ విధమైన నిశ్చయత లేదు. నీవు రక్షింపబడ్డావు, సర్వశక్తి కలిగిన యేసు నామాన్ని అంగీకరించావు, ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు అనేకములు తీసుకున్నావు. అయినప్పటికీ ఏదో చిన్న లోటు వచ్చిందని ఆయన నామాన్ని అగౌరవపరుస్తూ ఉన్నావు.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని విషయాలలో నీవు మరి ఆయనకు దుఃఖాన్ని కలుగు చేసావో ఒక్కసారి ఆలోచన చేశావా? నీ జీవిత ఒక దినములో ఎన్నిసార్లు ఆయన నామాన్ని అఘోరపరిచేటువంటి క్రియ నువ్వు కలిగి ఉన్నావు? నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది చచ్చిన దానికంటే మరి పనికి మాలిన దానిగా మారిపోతుంది కదూ. నీ విశ్వాసము క్రియలు కలిగినదైతే నీకు ప్రయోజనము, నీలో ఆ క్రియలు చూసినటువంటి వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది కదా. కాబట్టి నీవు ఎన్ని రోజులుగా, ఇన్ని దినాలుగా ఆయన నామాన్ని అఘోరపరుస్తూ ఉన్నావు. నేనెప్పుడు అఘోరపరిచానండి, దేవుని నామాన్ని నేనెప్పుడు దూషించానండి అని అంటున్నావేమో. నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ఒక దినములో ఎన్నిసార్లు ఆయన నామానికి అవమానకరమైనటువంటి బ్రతుకు నీలో జీవించావో, ఎన్నిసార్లు ఆయన నామాన్ని మరి దూషించటానికి కారకురాలు అయ్యావో ఒకసారి పరిశీలన చేసుకో. నిన్ను నీవు పరిశీలన చేసుకొని దినమంతా ఆయన చేతులు చాచి మనలను కాస్తా ఉంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదండి. ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైనది. కాకపోతే కీర్తనల గ్రంథం 55:22 అంటాడు కదా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రియ దేవుని పిల్లలు, ఎవరు చెప్పగలడండి? ఏ తండ్రి మోయగలడు ఇంతమంది మరి సమస్త ప్రాణకోటిని, మానవ కోటిని ఆయన తన హస్తములు చాపి కాపాడుతూ ఉంటే ఆయన శక్తిని ఆశ్రయించకుండా ఈ రోజున మరి ఆయన నామాన్ని అఘోరపరిచేటువంటి వారిగా మారిపోతున్నటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. అందుకనే వారిని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదండి. మరి నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి పాటివాడు. వాడిని గురించి ఆలోచన చేయవలసినటువంటి మరి అవసరత ఆ సర్వశక్తి కలిగిన దేవునికి ఎందుకు? అయినప్పటికీ కూడా ఆయన తన ఆత్మను కుమ్మరింపచేసి తన ఆత్మ ద్వారా మరి ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి వారు ఉన్నారేమో, నీతిని వెతికేవారు ఉన్నారేమో. కాబట్టి మరి చింతిస్తున్నారు, రేపటిని గూర్చి చింతిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారేమో. వారందరికీ ఆయన ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 34 అన్నారు కదా, రేపటిని గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతిస్తుంది. కాబట్టి ఏనాటికి ఆనాటికి చాలును అని దేవుడు ఇంత శ్రేష్టమైన వాగ్దానాలు మన కొరకు ఆయన దాచి ఉంచితే, నీవు మరి ఆ యొక్క సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆ బలీయమైనటువంటి హస్తము కింద నుండి నీవు తప్పిపోయినది కాక ఆయన నామానికి అవమానం తెచ్చేవాడిగా ఉన్నావేమో. ఈ రోజున అందుకోసమే నిన్ను గూర్చి ఆయన చింతిస్తూ ఉన్నాడు. నిన్ను గూర్చి చింతించి ఆయన నీ మీద పగ తీర్చుకోవాలనుకోవటలా. ఆయన ఏమంటున్నాడు అక్కడే, కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయి, ఎందుకు నా నామాన్ని అఘోరపరుస్తావు? చిన్న సమస్య వచ్చిందని దాన్ని తట్టుకోలేక నా నామానికి అవమానం తెచ్చేదానిగా ఎందుకు మారుతున్నావు? నీకు ఒకవేళ సమస్య వచ్చిందేమో, ఆ సమస్య నుండి తప్పించుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చింది నేనే కదా అన్న విషయాన్ని గ్రహించకుండా ఈ రోజున ఆయనను మరి ఏడిపిస్తున్నవారు, ఆయనను బాధ పెడుతున్నవారు అనేక మంది లోకంలో ఉన్నారు. కాబట్టి ఈ లేఖనము మనను హెచ్చరిక చేస్తూ ఉంది. ఏంటో తెలుసా? ఆయన మనలను గురించి చింతిస్తూ ఉన్నాడు. నీ గురించి నా ప్రియ సహోదరి ఆయన అనేక మారులు ఆయన చింతిస్తూ ఉన్నాడు. నిన్ను గురించి నా ప్రియ సహోదరుడా ఆయన అనేక మారులు ఆయన నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో మీరు ఆయనను బాధ పెడతా ఉన్నారో ఈ రోజున ఒక్క క్షణమైనా 24 గంటల్లో ఏ క్షణమో ఆయనకి ఇవ్వటం. ఈ రోజునైనా సరే ఒక్క 5 నిమిషాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి, అయ్యా ఏ విషయాల్లో నేను నిన్ను మరి బాధపరుస్తున్నాను, ఏ విషయాల్లో నీ నామానికి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాను, మరి నాకు తెలియటం లేదు, నాకు తెలియచేయమని ఈ రోజున ఈ సందేశం ద్వారా నేను నేర్చుకున్నానయ్యా. అనేక విషయాలలో నేను ఆలోచన చేస్తే అనేక విషయాలలో మరి నేను నీ నామానికి అవమానకరమైనటువంటి క్రియను కలిగి ఉన్నాను, అనేక విషయాలలో మరి మిమ్మల్ని బాధ పెట్టాను అని నీవు ఎప్పుడైతే ఆయన పాద సన్నిధిలో అడుగుతావో దేవుడు సమస్తాన్ని కూడా నీకు తేటతెల్లం చేసి ఈ రోజునైనా సరే
ఆయన నిన్ను గూర్చి సంతోషించేవానిగా మారటానికి, నిన్నును అభివృద్ధిపరచటానికి, నీకు ఆయన దాచి ఉంచిన మేలును అనుగ్రహించటానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆయనను చింతింపచేసేవారిగా నీవు ఉంటున్నావా? ఒకవేళ నువ్వు ఆ రీతిగా ఉంటే ఇప్పుడైనను నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన భరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి ప్రియ దేవుని పిల్లలారా, ఆయన అన్నాడు కదా, మరి మీ భారము యెహోవా మీద మోపము, ఆయనే ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనయ్యాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి కీర్తన 55:22 అన్నాడు కదా, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. అలాగనే మరి మత్తయి సువార్త 6:34 రేపటిని గూర్చి చింతించుకు అని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగనే మరి దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయమని ఫిలిప్పీ 4:6 దేవుడు చెప్పిన లేఖనాన్ని జ్ఞాపకం చేసుకో. మరి అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సమస్త జ్ఞానముకు మించిన సమస్యలను అధిగమించేటువంటి జ్ఞానాన్ని మరి దేవుడు నీకు అనుగ్రహించి, ఏదైనా శ్రమ వచ్చిందా ఆ శ్రమలో నుండి తప్పించుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలో కూడా మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడన్నాడు. మన హృదయములకు తలంపులకు ఆయన కావలి ఉంటాడు. కాబట్టి నీవు ఏ విషయంలో దేవుణ్ణి మరి నీవు మరి దుఃఖపరుస్తూ ఉన్నావు, ఏ విషయంలో నువ్వు దేవునికి దూరమైపోతా ఉన్నావు, నీ చింత యావత్తును ఆయన మీద వేయకుండా నాకు నేనగానే మరి నాకు నేనగానే ముందుకు పోతాను అని అనుకుంటున్నావేమో, నిన్ను గూర్చి ఆయన చింతిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడైనను నీ చింత యావత్తు ఆయన మీద వేసి, నీలో ఉన్నటువంటి ఆ దోషములను, ఆ పాపములను, దేవుని సన్నిధికి నేను దూరం చేస్తున్నటువంటి ఆ చెడ్డ వ్యసనాల నుండి నీవు తప్పింపబడి, ఆయన నామానికి అవమానం కలిగించేటువంటి ఆ క్రియలన్నిటినీ పోగొట్టుకొని మరి ప్రేమ కలిగిన వాడవై, సస్సీలుడవై, మరి తండ్రి తన పిల్లల పట్ల ఏ రీతిగా శ్రద్ధ తీసుకుంటున్నాడో అంతకంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నటువంటి ఆ శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని కలిగినటువంటి, అంగీకరించినటువంటి యేసు నామాన్ని తెలుసుకున్నటువంటి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన చూసుకుంటాడు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నిన్ను మరి కదలకుండా నిన్ను స్థిరపరుస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడే నీవు ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. యేసయ్యా, అనేక విషయాల్లో అయ్యా నిన్ను బాధ పెడతా ఉన్నానయ్యా. అయ్యా, అనేక విషయాలలో నేను తప్పిపోయి నీ నామానికి అవమానకరమైనటువంటి బ్రతుకు నాలో ఉంది నాయన. నీ నామానికి అవమానం తెచ్చేదానికి మారిపోయానయ్యా. అనేక విషయాలలో నీ పాద సన్నిధి చేరకుండా ఈ రోజున నేను నాయన మోసపరుచుకుని మిమ్మలను కూడా మోసపరిచానయ్యా, మిమ్మల్ని దుఃఖపరిచానయ్యా. నన్ను క్షమించమని నీ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా గొప్ప దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. అవును దేవా, ఈ రోజున అనేక విషయాలలో నీ పిల్లలైన వారు అయ్యా మిమ్మల్ని బాధపరుస్తూ ఉన్నారు. ఈ రోజున నాయన వారు తెలుసుకొనకుండా, ఈ విషయాన్ని వారు గ్రహించకుండా నాయన ఇంతకాలమునైనా మేము భక్తిలో ఉన్నామని, విశ్వాసంలో ఉన్నామని తమ్మును తాము మోసపరుచుకుంటూ మీ నామానికి అవమానం తెచ్చేవారిగా మారిపోయారు. తండ్రి, ఈ రోజున వారు విన్నటువంటి నాయన ఈ శ్రేష్టమైన మాటలు వారి జీవితంలో కార్యాన్ని జరిగిస్తూ ఉండగా అయ్యా, వారు ఎన్ని విషయాలలో మీకు బాధ కలిగించారు, మిమ్మల్ని బాధపరిచారు నాయన, వాటన్నిటి నుండి వారు తప్పించబడి ఇదిగో ఒక పరిపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి మరి నీ పరిశుద్ధమైన జీవితంలోనికి వారు రావాలని ఇష్టపడతా ఉన్నారు. వారి చింత యావత్ మీ మీద వేస్తూ ఉన్నారయ్యా. వారు గోజాడుతూ ఉన్నారు అయ్యా. ఇదిగో తండ్రి, వారి మనము మీరు ఆలకించమని, వారిలో ఉన్నటువంటి నైనా మిమ్మల్ని నైనా మరి దుఃఖపరిచేటువంటి ఆ ప్రవర్తన, ఆ క్రియలన్నిటిని తీసివేసుకొని మీ నామానికి అవమానం తెచ్చేటువంటి బ్రతుకును వారిలో నుండి మార్చివేసుకొని మీకు ఇష్టలైన బిడ్డలుగా అయినా క్రియలు కలిగిన, విశ్వాసము కలిగిన వారే అయినా నేను నిలిచి ఉంటాను కృప చూపమని ఈ రోజున ఈ సత్యమైన జీవమైన వాక్కులను నైనా పెడచూని పెడుతున్న వారితో మీరు మాట్లాడమని, రోజులో ఒక్కసారైనా నైనా నీ సన్నిధిని వారు నైనా దర్శించడానికి సహాయం దయచేయమని, ఈరోజు మేము చేయ పనులన్నిటిని మేము కనుదృష్టి ఉంచండి. మా చింత యావత్తులో, మా సమస్యలు, మా బాధలు అన్నిటిని ఎరిగినటువంటి దేవుడు కనుక నైనా మా చింత యావత్తును అయినా మీ మీద వేస్తూ ఉండగా అయినా మా చింతలన్నీ భరించే శక్తి కలిగిన వాడవు నీవేనని
నీ నామానికి వేలాది కోట్లాది స్థుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ నాన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.